హలో గైస్, ఈరోజు ఈవినింగ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. కడాయి పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని తర్వాత పాస్తా కూడా దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. దాంట్లో ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. 10 or 20 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పాస్తాని. నెక్స్ట్ వేరే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గలేపు మనం ఉడికించుకున్న టమాటాలు మొత్తం క్రష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీంట్లో క్యాప్సికమ్ అయితే కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్నగా. క్యాప్సికమ్ కూడా కొద్దిగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకుని టమాటాని కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్. సో ఇలా సాసెస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాస్తా మొత్తం డ్రై అవ్వకుండా ఉండడానికి మనం పాస్తా ఉడికించుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ వరకు. సో నెక్స్ట్ అయితే పాస్తా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చిటికెడు కారం కూడా యాడ్ చేసుకొని అండ్ కొంచెం టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని పాస్తా మసాలా కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే యమ్మీ అండ్ టేస్టీ పాస్తా రెడీ అయిపోతుంది.